ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద, కుండపోశమ్మ సాగర్ కింద కొన్ని పెండింగ్ కెనాల్స్ ఉన్నాయి. కెనాల్స్ తవ్వాలి. రింగ్ రోడ్ కొంత పెండింగ్ ఉంది, దాన్ని కంప్లీట్ చేయాలి. గజ్వేల్లో దాదాపుగా ఇంకొక 500 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఉంది, దాన్ని పూర్తి చేయాలి. గతంలో 200 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీటిని రద్దు చేసిండ్రు. గజ్వేల్ మొత్తానికి ఒక 500 కోట్ల రూపాయలు అయితే పెండింగ్ వర్క్లన్నీ కంప్లీట్ అయిపోతాయి. గజ్వేల్లో మల్లన్న సాగర్ కింద, కుండపోశమ్మ సాగర్ కింద ఆర్ఎండ్ఆర్ కాలనీకి కావాల్సినటువంటి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే రేవంత్ రెడ్డి గారు కిష్టాపురంలో నిరాహార దీక్ష చేసిన రోజు 6 లక్షలకు 12 లక్షలు ఇవ్వాలి, 12కి 24 ఇవ్వాలని చెప్పి మాట్లాడింది. మరి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడి ధర్నా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి, పెండింగ్ వర్కుల కోసం ధర్నా చేయండి. వర్గాల్లో ఇండస్ట్రియల్ పెట్టుకున్నాం, ఇండస్ట్రియల్లో టెంట్ వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చిండు. మా పార్టీ అధికారంలోకి వస్తే 60 లక్షల రూపాయలు ఇస్తాం ఎకరానికి, ఇంట్లో ఎందరుంటే అందరికి ప్లాట్లు ఇస్తాం అని మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ పోయిండు, పొన్నం ప్రభాకర్ ఇక్కడ పోయిండు, దామోదర్ రాజనరసింహ ఇక్కడ పోయిండు. ధర్నా చేయాల్సి వస్తే వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేయాలి. గజ్వేల్ 10 సంవత్సరాల కాలంలో కరోనా వచ్చింది, డిమానిటేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా గజ్వేల్ని ఒక 30 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్. గజ్వేల్లో దాదాపుగా 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసింది కేసీఆర్. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ కాలేజ్, ఒక ఐఓసి బిల్డింగ్, ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేసింది కేసీఆర్. మీకు చిత్తశుద్ధి ఉంటే జగ్గపూర్లో రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉంది, మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఉన్నాయి, నిర్మాణం చేయండి, డబ్బులు తీసుకురండి, అభివృద్ధి చేయండి. 2 సంవత్సరాల కాలంలో గజ్వేల్కి మీరు ఒగబెట్టింది ఏంటి? ఇన్నిసార్లు మంత్రులు వస్తుంది కదా, ధర్నా చేయాల్సి వస్తే మేము ధర్నా చేస్తాం. రేపు పొన్నం ప్రభాకర్ వచ్చినప్పుడు వర్కల్ టెంట్ కింద ఏం మాట్లాడినావు, 60 లక్షలు ఇస్తాము, అడ్డుకుంటాం. పొన్నం ప్రభాకర్ని అడ్డుకుంటాం, ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకుంటాం, దామోదర్ రాజనరసింహ గారిని అడ్డుకుంటాం. మీరు ఆయన మాట్లాడి ఉత్తరపడగలమాలా? ఓట్ల కోసం మాట్లాడిరా, అధికారుల కోసం మాట్లాడిరా? మీ రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు, మీరు ఇక్కడ మాట్లాడేదిగా గజ్వేల్లో మీకు షీము నెత్తురు రక్తం ఉంటే, గజ్వేల్ గడ్డ మీద మీరు పుట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాల్ విసురుతున్నా, ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేయమని చెప్పండి. ఏవైతే మాట్లాడినో, ఏవైతే మైకులు పట్టుకొని టెంట్ల కింద మాట్లాడినో వాటిని పూర్తి చేయమని చెప్పండి. మల్లన్న సాగర్లో ఒక 500 ప్యాకేజీలు ఇచ్చింది ఇవ్వమని చెప్పండి, ఇంకొక 500 ఫ్లాట్స్ ఇచ్చింది ఇవ్వమని చెప్పండి, ఇంకో గ్రేవ్యార్డ్ నిర్మాణం చేయాలి. నాగార్జున సాగర్ కడితే 46 ఏళ్ళు కట్టిరు, శ్రీశైలం కడితే 46 ఏళ్ళు కట్టిరు, ఎస్ఆర్ఎస్పి నిర్మాణం చేస్తే 36 ఏళ్ళు కట్టిరు. మల్లన్న సాగర్ 3 సంవత్సరాలు కట్టిండు, ఇంకా పెండింగ్ ఉంది, చేయాలి. మా ప్రభుత్వం అయింది, మా ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికీ కృష్ణా నది మీద కంప్లీట్ అయిపోయేది, గోదావరి నది మీద కంప్లీట్ అయిపోయేది. నీళ్ళ కోసం మాట్లాడితే అది కేసీఆర్ పెటెంట్. నీళ్లు, నిధులు, ఉద్యోగాలంటే అది కేసీఆర్ రైట్స్. అవి వాటి కోసమే పోరాటం చేసిండు, వాటినే తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజలు మీరు చెప్పిన బ్రోకర్ మాటలు, మీరు చెప్పే బట్టెబాజు మాటలు నమ్మి మీకు ఓట్లేసి అధికారంలోకి ఇస్తే 3 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఈ రాష్ట్రానికి ఉరగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రాజెక్టు కట్టిరా, కొత్తగా ఇండస్ట్రీలు తీసుకొచ్చిరా, కొత్తగా స్కీములు తీసుకొచ్చిరా? ఎందుకు మీకు ఓట్లు వేయాలి? ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సింగిల్ డిజిట్ కూడా దక్కదు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. తెలంగాణ ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుంది,
గతంలో కేసీఆర్ ఏం చేసింది? రోడ్ల మీద ధర్నా చేస్తే మా సంగతి కూడా చూపిస్తాం. మీ ప్రభాకర్ గౌడు ఎప్పుడు ఈ గజ్వేల్కి వచ్చిన వేల మంది రైతులతోని వర్గంలో ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం అడ్డుకొని తీరుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.